వారికోస్ వెయిన్స్ ప్రొసీజర్ ఒక్కసారి చేశాక మళ్ళీ రీకరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి చాలా మందికి ఉన్న డౌట్. వారికోస్ వెయిన్స్ సర్జరీ చేశాక కూడా రికరెన్స్ ఎప్పుడవుతుంది అంటే క్రానిక్ డిజీజ్ లైక్ ఒబిసిటీ ఉన్నప్పుడు అండ్ స్మోకింగ్ చేస్తున్నప్పుడు, కొల్లాజన్ డిజీజెస్ ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీలో పెల్విక్ మాసెస్ ఉన్నప్పుడు, ఇలాంటివి ఉన్నప్పుడు రీకరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి నియోవాస్కులరైజేషన్ అంటాం. నియోవాస్కులరైజేషన్ అంటే ప్రీవియస్గా చేసిన ప్రొసీజర్ అరౌండ్ కొత్త వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని నియోవాస్కులరైజేషన్ అంటాం. సో ఇలా క్రానిక్ కండిషన్స్, ఒబిసిటీ, కొల్లాజన్ డిజీజెస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్కువ కాలం ప్రొసీజర్ అయ్యాక కూడా స్టాకింగ్స్ వేసుకోవడం అనేది బెటర్. సో దీనివల్ల మనం రికరెన్స్ అనేది కంట్రోల్లో ఉండొచ్చు. ఇంకొకటి నియోవాస్కులరైజేషన్ అండ్ చిన్న చిన్న వెయిన్స్, ఇన్కాంపిటెంట్ పర్ఫరేటర్స్ మైల్డ్గా పోస్ట్ ప్రొసీజర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి అన్నిటికీ మళ్ళీ రీటైం అంటే సెకండ్ టైం సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. సో కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది ఫస్ట్ టైం చేశాక 6 months అనేది డెఫినెట్లీ సైంటిఫికల్లీ ఇండికేటెడ్. 6 months తర్వాత మీకు క్రానిక్ కండిషన్స్, ఒబిసిటీ లాంటి, కొల్లాజన్ డిజీజెస్ లాంటివి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కాలం వాడితే బెటర్. థ్యాంక్ యూ.